హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇంకా మా కూరగాయల అంగడి అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా అంగడి రోజు అయితే కొత్తగా ఒక 3-4 వారాల సంది అయితే ఈ టాటా ఏసులో అయితే మంచాలు తెచ్చేస్తారు. మంచాలు అంటే ఇక్కడ అవునే చూడండి స్టాండ్లు, ఇక్కడ ఒకటి ఉన్నది చూడండి, అవి స్టాండ్లు అందరికీ ఇస్తూ ఉంటారు. 3 వారాల సంది అయితే మంచాల మీద అయితే ఇస్తారు. ఇంకా వర్షం కొడితే కొంచెం సేఫ్టీ ఆ మంచాల వల్ల. ఇంకా కూరగాయలు అయితే ఇంకా రాలేదు మార్కెట్లోకి. మార్కెట్ అంతా బోసిపోయి ఉన్నది. అక్కడనైతే మేక కోడి పిల్లలు వచ్చినాయి. కోడి పిల్లలు, అట్టి పండ్లు కోడి పిల్లలు అయితే వచ్చినాయి. చూడండి, అక్కడ కోడి పిల్లలు, అట్టి పండ్లు అవి ఇవి అయితే వచ్చినాయి. మా కూరగాయలు అయితే రాలే, పరద అయితే వేసి పెట్టిన. చూడండి, మా కూరగాయలు రావడానికి అయితే కొంచెం టైం పడుతుంది. మా సార్ అయితే ఇంకా దగ్గరకు వచ్చిండంట. ఇక స్టాండ్లు అయితే వేసే వాళ్ళు అయితే ఎవరో ఏమో వీళ్ళదైతే తెలియదు. ఇంకా ఇట్లా బండ్లను అయితే తీస్తారు. చూడండి, నేను షార్ట్ వీడియో అయితే మంచాల వీడియో అయితే పెడతా. ఇది లాంగ్ వీడియో పెడతానా, మీరు అందరు చూసి మనసారా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇంకా అందరైతే ఇప్పుడిప్పుడే అంగట్లోకి వస్తారు. వెండి మిరపకాయలు వచ్చినాయి, కూరగాయల బండి వచ్చింది ఒకటి, స్టాండ్లు, లైట్లు కూడా, లైట్లు మంచాలు వీళ్ళు తెస్తారు. మంచానికి 50 రూపాయలు, లైట్కు 40 రూపాయలు అంట. ఇంకా ఇట్లా కొంచెం కాళ్ళు నిలబెడితే ఇట్లా ఎత్తుగా అవుతుంది మంచాలు అయితే దాని 2 ఉన్నాయి. చాలానే తెచ్చేటట్టున్నారు. ఇంకా ఇప్పుడిప్పుడే మా అంగడి అయితే స్టార్ట్ అవ్వబోతుంది. చూడండి, అక్కడ హైవే పైన దూరంలో హైవే ఉంటుంది. చూడండి, హైవే బ్రిడ్జ్ అదైతే హైవే. అప్పుడైతే మా షాప్ అయితే అన్నీ ఉండే. ఇప్పుడైతే ఆ హైవే పడడం వల్ల మేమైతే ఇంత దూరం వచ్చినాం. 50-60 30-40 మీటర్ల దూరంలో వచ్చినాం. స్టాండ్లు అయితే ఈ విధంగా ఇస్తారు. చూడండి, ఒక ఆయన పట్టుకున్నాడు చూడు, కాళ్ళు అవి ఇస్తారు. మంచాలు అంటే ఇట్లా ఉంటాయి, 50 రూపాయలకు ఒకటి. లైట్ అయితే 40 రూపాయలు. చీకటి అయినాక తీసుకుంటారు. అందుకని ఒక దగ్గర పెట్టి ఒక పరద కప్పి కూర్చోరు పెట్టారు. అందరైతే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవ్వబోతుంది మా అంగడి. ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు. కూరగాయలు అందరూ రావాలి, వేసుకునే వాళ్ళు రావాలి, తీసుకునే వాళ్ళు రావాలి. అంగడి అంటే ఒక్కరుంటే నడవదు. అందరూ కస్టమర్లు ఉండాలి, సేట్లు ఉండాలి, అందరూ ఉండాలి. అందరు ఉంటేనే గమ్మత్తు ఉంటుంది. ఆడేటోళ్ళు ఒకటే ఉంటే సరిపోతుందా? పాట పాడేటోళ్ళు కూడా ఉండాలి కదా. పాట పాడేటోళ్ళు ఉంటే సరిపోదు, ఆడేటోళ్ళు కూడా ఉండాలి. ఇది కూడా అయినంతే, కొనేవాళ్ళు ఉండాలి, అమ్మేవాళ్ళు ఉండాలి, అందరూ ఉండాలి. అప్పుడే అంగడి గమ్మత్తు ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.